లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి. అదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మొత్తానికి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. మధ్యలో మీరు స్కిప్ చేశారంటే కనుక మీరు మెయిన్ పాయింట్ ఏంటి అనేది అయితే మిస్ అయిపోతారు. సో అలా కాకుండా ఉండాలంటే ఎండింగ్ వరకు చూడండి. మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదామా మన వీడియోలోకి. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చానండి. అదేంటి అంటే మొక్కలకి వాటిని స్వయంగా వాటంతట అవే రక్షించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఫర్టిలైజర్స్ అనేవి నేను తీసుకొచ్చానమాట. మనకు ఏ విధంగా అయితే మనుషులకి బాడీలో రోగనిరోధక శక్తి అనేది అవసరం అవుతుందో అదేవిధంగా మొక్కలకి కూడా వాటి హెల్త్ కాపాడుకోవడానికి వాటికి కూడా కొన్ని ఫెర్టిలైజర్స్ అనేవి అవసరం అవుతాయి. సో అలాంటి ఫెర్టిలైజర్సే ఇవాళ నేను తీసుకొచ్చానమాట. అదేంటో చూద్దాం రండి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో మీకు పెట్టాను, మన గార్డెన్ లేక్ అని చెప్పేసి నేను ట్రైకోడర్మా అండ్ అలాగే సూడోమోనాస్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి. సో వాటి యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. యాక్చువల్లీ ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి ఏంటి అంటే సున్నంలోకి పంపించబడినటువంటి జీవన ఎరువులు అన్నమాట. సున్నంని కేంద్రంగా తీసుకొని అందులో ఈ జీవన ఎరువులు అనేవి వాటికి సంబంధించినటువంటి సూక్ష్మ జీవులని పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇవేంటి అంటే చెట్టుకి ఒక జీవన ఎరువులాగా ఉపయోగపడుతుంది. సో ఇవి ఎట్లా యూస్ చేయాలి, ఏ పంటలకు యూస్ చేయాలనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ప్యాకెట్ మీద ఉంటుంది చూడండి. వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, ప్రతి ఒక్క మొక్కకి కూడా ఇది వాడచ్చు అన్నమాట. దాని వెనకాల కూడా మనకి ఇట్లా ఇవి సేఫ్టీ ఎట్లా ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి అది కూడా ఉంటుంది. అండ్ అలాగే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఇది యూస్ చేయాలి అంటే కలుపుకునేటప్పుడు మాస్క్ అండ్ అలాగే గ్లాసెస్ కళ్ళద్దాలు, గ్లౌస్ కూడా యూస్ చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనకి కళ్ళల్లో అట్లా ఏమన్నా పడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా ఉంటాయి. ఇది ఏమాత్రం కెమికల్ అయితే కాదండి, ఆర్గానిక్, కంప్లీట్ ఆర్గానిక్ ఎరువులు అయినప్పటికీ మన జాగ్రత్త మనం తీసుకోవాలన్నమాట. సో చూద్దాం రండి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది. యాక్చువల్లీ ఏంటి అంటే సూడోమోనాస్, ట్రైకోడర్మా అండ్ అలాగే బసియానో బవేరియా అండ్ అలాగే వ్యామ్, తర్వాత వచ్చేసి వెర్మి కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసి ఇవాళ సూడోమోనాస్, ట్రైకోడర్మా, పశువుల ఎరువు ఉన్నాయి. సో వీటిని నేను మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇవి ఎప్పుడు వాడాలి అంటే మొక్కని మనం నాటుకుంటాం కదా, అప్పుడు పాటింగ్ మిక్స్లో దీన్ని వేసుకోవాలండి. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ పెరిగినటువంటి మొక్కలకైతే అవసరం లేదు, పెరుగుతున్నాయి, మొలకల స్టేజ్లో ఉన్నాయి, లేదా ఇప్పుడు మేము సీడ్లింగ్ చేసుకోవాలనుకుంటున్నాము అనే టైంలో కానివ్వండి, రీపాట్ చేసుకునే టైంలో కానీ దీన్ని మనము పెట్టుకోవచ్చు. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ పశువుల ఎరువు తీసుకున్నాను, ఆవు పేడ తీసుకున్నాను, ఎండినది. మనవి ఏంటి అంటే పచ్చిది కాదండి, కాస్త ఎండిందే తీసుకోవాలి. మాగినటువంటి పశువుల ఎరువు తీసుకుంటే చాలా మంచిది. నేను ఎండిపోయినటువంటి ఆవు పిడకలు తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ట్రైకోడర్మా అండ్ అలాగే సూడోమోనాస్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు చూడండి మీకు కనపడుతుంది, సున్నం తెల్లగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ సున్నం యొక్క కంటెంట్ తీసుకొని దాంతో ఇది తయారు చేస్తారు. ఈ విధంగా మొత్తం అందులో వేసేసుకొని మీ దగ్గర ఉంటే బసియానో బవేరియా కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే వ్యామ్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని కలుపుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇవి రెండే ఉన్నాయి కాబట్టి నేను యాక్చువల్లీ ఇవి రెండే వేస్తున్నాను. ఇవి మనకి చెట్టుకి ఏమవుతుందంటే వేర్లకి లోపలికి వెళ్తుంది, ఏదైతే మనకి చెట్టు యొక్క మొదలు ఉంటుందో అక్కడికి వెళ్ళేసి సూక్ష్మ జీవాలని పెంపొందిస్తుంది అన్నమాట. అండ్ అలాగే దీనికి
ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అన్నమాట మొక్కలకి. సో అప్పుడు ఏమవుతుందంటే వాటికి వచ్చేటటువంటి తెగుళ్ళు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్, ఐ మీన్ ప్లాంట్స్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి క్రిములు కీటకాలు అవేవి కూడా దగ్గరికి రాకుండా దాన్ని కాపాడటానికి అనేది ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది మొక్కలకి. ఈ 6 మంత్స్ కూడా ఇది మన మొక్కల్ని హెల్తీగా కాపాడుతుంది. దానికి కావాల్సినటువంటి ఏవైతే ఉపయోగకరమైన క్రిములు ఉంటాయో సూక్ష్మజీవాలు వాటిని ఇది ఎటువంటి హాని చెయ్యదు. ఏదైతే మనకి దానికి హానికరమైనటువంటి క్రిములు కీటకాలు ఏవైతే ఉంటాయో ఫంగస్ లాంటివి ఏవైతే వస్తాయో వాటిని రానివ్వకుండా చేస్తుంది, హానికరమైన వాటిని దూరం చేస్తుంది. కాబట్టి దీన్ని వాడుకుంటే మన ప్లాంట్స్ అనేవి హెల్తీగా దృఢంగా కూడా ఉంటాయి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దీన్ని ఏదైనా ఒక పట్ట కప్పేసి ఒక 3 రోజుల పాటు పక్కకు పెట్టేసేయాలండి. అట్లా మనం ఒక 3 రోజులు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే దీని మీద ఒక వైట్ కలర్ పొరలాగా వస్తుందన్నమాట ఫంగస్. అలా వచ్చినప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి దీన్ని కలుపుకొని మన మొక్కలకు అనేది వాడుకోవచ్చు అన్నమాట. మనం మొక్కలకి ఎట్లా వాడాలి అంటే మొక్కల మొదల్లో కొంచెం మట్టిని లూజ్ చేసుకోవాలి. మట్టిని లూజ్ చేసుకొని ఆ మట్టి లోపల ప్లాంట్ సైజును బట్టి మనం పెట్టి ఎన్ని డేస్ అవుతుంది, ఎంత పెద్దగా ఉంది మొక్క అనే దాన్ని బట్టి మనం కుండీ సైజును బట్టి దానికి ఇచ్చుకోవాలన్నమాట. కొద్దిగా గుప్పెడు ఇచ్చుకుంటే సరిపోతుంది. చిన్న మొక్కలకైతే 1 స్పూను 2 స్పూన్లు సరిపోతుందండి. ఇదైతే నాకు పైన ఉన్నటువంటి అన్ని మొక్కలకి సఫిషియెంట్గా సరిపోతుందని అనుకుంటున్నాను. దీన్ని మనం కొద్దిగా మట్టి లూజ్ చేసుకొని అందులో వేసుకోవడం వల్ల ఇది మనకి 6 మంత్స్ వరకు దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా కలిపిన దీన్ని మనం ఒక పట్ట కప్పేసి పక్కన పెట్టుకుందాము. మరీ చీకట్లో మొత్తం కప్పేసి కూడా పెట్టకూడదు, అలానే గాలికి వదిలేయొద్దండి. కొంచెం గాలి తగిలేలాగా ఇలా ఈ విధంగా పట్ట కప్పేసుకొని మనము ఎక్కడనో దగ్గర పెట్టేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ నేను నా యొక్క గార్డెనర్స్కి నేను చెప్పేటటువంటి చిట్కా. అండ్ అలాగే ఈ ఎండిన ఎరువు ఏదైతే ఉందో ఈ పిడకలు ఏదైతే ఉందో దీన్ని నేను పక్కకు పెట్టేసుకుంటాను. ఆల్రెడీ మనము ద్రవజీవామృతం అనేది తయారు చేసాము. సో అది ఎట్లా చేయాలో కూడా నేను మీకు వీడియో చేసి పెట్టి ఉన్నాను, ఒక్కసారి అది కూడా చూడండి. డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా నేను మెన్షన్ చేశానండి, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ తెలుగు అమ్మాయి. బాయ్, టేక్ కేర్.